హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం పార్ట్ 2 చెప్పుకుందాం. నిన్న పార్ట్ 1 దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మోడీ గారి గురించి చూసాం కదా. రీసెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంచ్డ్ బై పిఎం. పార్ట్ 2 చూద్దాం ఇప్పుడు. పార్ట్ 1 అందరూ చూసారా? పార్ట్ 2 చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా మనం చెప్పుకున్నాము. ఇక్కడ వందే భారత్ ట్రైన్స్ వరకు చెప్పుకున్నాం మనం, 10 వందే భారత్ ట్రైన్స్. నెక్స్ట్ మనకి సెమీ కండక్టర్స్ గురించి ఉందండి. సెమీ కండక్టర్స్ అంటే ఎలక్ట్రానిక్ కరెంట్ని ప్రవహింపచేసేదన్నమాట. ఎలక్ట్రిసిటీ పవర్ని కొంచెం బెటర్గా ప్రవహింపచేసేదాన్ని మనం సెమీ కండక్టర్స్ అంటాము. ఎలక్ట్రిసిటీని సెమీ కండక్టర్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే మనకి గుజరాత్లో 2, అలాగే అస్సాంలో 1 స్టార్ట్ చేశారు. గుజరాత్లో ఏవేంటి అంటే తోలెరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ సనంద అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ 2. ఈ రెండింటిని మనకు గుజరాత్లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనకి అస్సాంలో మారిగావ్ వద్ద ఓఎస్ఏటి ప్లాంట్ని స్టార్ట్ చేశారు. ఈ రెండింటిని స్టార్ట్ చేశారు. ఇక్కడ 2, ఇక్కడ 1, మూడింటిని శంకుస్థాపన చేశారనమాట. గుజరాత్లో 2, అస్సాంలో 1 సెమీ కండక్టర్ ప్లాంట్స్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి తోలెరా అస్సాంలోని ప్లాంట్స్ని మనకి ఎవరు రూపొందించారంటే టాటా ఎలక్ట్రానిక్స్. తోలెరా అంటే గుజరాత్లోది, అలాగే అస్సాంలో మారిగావ్ ప్లాంట్ ఉంది కదా. ఈ రెండింటిని మనకి టాటా ఎలక్ట్రానిక్స్ రూపొందించిందనమాట. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే తైవాన్ దేశ కంపెనీ, తైవాన్ కంపెనీ మనకి హెల్ప్ చేస్తుంది టెక్నికల్గా కానీ ఎకనామికల్గా కానీ. నెక్స్ట్ మనకి సనంద ప్లాంట్కి, గుజరాత్లోనే 2వది సనంద ప్లాంట్ కదా. సనంద ప్లాంట్కి సనంద ప్లాంట్ని ఎవరు ఏర్పాటు చేశారంటే సీజ్ పవర్. ఈ సీజ్ పవర్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? 2 దేశాలు, జపాన్ కంపెనీ అలాగే థాయిలాండ్లో స్టార్ మైక్రో ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఈ 2 కంపెనీలు సనంద ప్లాంట్కి హెల్ప్ చేస్తున్నారు అనమాట, సీజ్ పవర్కి హెల్ప్ చేస్తున్నారు. అయితే కాశ్మీర్లో ఎలక్ట్రానిక్ ట్రైన్ ఇప్పటి వరకు లేదు. అక్కడ ఫస్ట్ ఎలక్ట్రానిక్ ట్రైన్ని మోడీ గారు స్టార్ట్ చేశారనమాట కాశ్మీర్లో. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగ మార్గాన్ని మనకి ఎక్కడ ఏర్పాటు చేశారండి అంటే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లాల మధ్య, ఈ 3 మార్గాల మధ్య మనకి అతి పొడవైన రైలు సొరంగ మార్గాన్ని స్టార్ట్ చేశారు. దాని పొడవు ఎంతండి అంటే 12.77 కిలోమీటర్స్. 12.77 కిలోమీటర్స్. చాలా 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 ఇంపార్టెంట్. ఇది వచ్చే అవకాశం ఉందండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఎన్టీపీసీలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అసలు గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడి నుంచి మనకి ఏపీలో వస్తుందంటే అనకాపల్లి జిల్లా పర్వాడలోని సింహాద్రి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో సముద్రపు నీటి నుండి మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారంట, అనకాపల్లిలోనే, పర్వాడలో. ఓకేనా? గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కోసం మనకి నేషనల్ హైవేస్ని 112 నేషనల్ హైవేస్ని మోడీ గారు స్టార్ట్ చేశారు. 112 అంటే చాలా ఎక్కువ కదా. దాంట్లో మనకి రాష్ట్రంలో ఏపీలో మనకి ఎన్ని ఉన్నాయంటే 35 ఉన్నాయి. ఏపీలో మనకి 35 ఉన్నాయి. ఈ 112లో మనకి 35 ఏపీలోయే అనమాట. నెక్స్ట్ మనకి దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థల్ని మెరుగుపరచడం కోసం, అలాగే ట్రాఫిక్ యొక్క రద్దీని తగ్గించడం కోసం మనకి ఇవి నేషనల్ హైవేస్ని స్టార్ట్ చేశారనమాట. అయితే ద్వారకలోనే హర్యానా సెక్షన్ను స్టార్ట్ చేశారు. హర్యానా సెక్షన్ అంటే హర్యానాలోని గురుగ్రామ్లో స్టార్ట్ చేశారు. సెక్షన్ అంటే మీన్స్ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే అనమాట. దీంట్లో 8 లైన్లు ఉంటాయి. 8 లైన్ల హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే. ఇది దేశంలోనే తొలి ఎలివేటెడ్ హైవే. ద్వారకలోని హర్యానాలోని గురుగ్రామ్లో స్టార్ట్ చేశారు. ఇది ఢిల్లీ నుంచి గురుగ్రామ్ మధ్య నేషనల్ హైవే అనమాట. ఢిల్లీ నుంచి గురుగ్రామ్ మధ్య తిరుగుతుంది. అక్కడ ఉన్న నేషనల్ హైవే 48పై దీని ట్రాఫిక్ను తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేస్తుందన్నమాట. 48 హైవే ఉంటుంది అక్కడ ట్రాఫిక్ని తగ్గించి ప్రయాణాన్ని సులభతరం అయ్యేలా చేస్తుందన్నమాట. ఇక్కడితో మనకి జీకే సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నాం కదా, సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాగే కంటిన్యూస్గా ఏప్రిల్ తర్వాత నేను మే కరెంట్ అఫైర్స్ కూడా ముఖ్యమైనవన్నీ కూడా ఇంపార్టెంట్గా క్లియర్గా చెప్తాను. అబ్జర్వ్ చేయండి. ప్లీజ్ కీప్ వాచింగ్ my videos and like and subscribe my channel and share my videos. Thank you.